హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు బాబు తెలుగు వ్లాగ్స్. ఈరోజు అయితే మా ఫ్రెండ్ చికెన్ కర్రీ అయితే వండుతుండు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఎంత మోతాదులో వేయాలనేది వీడియోలో అయితే చెప్పలేదు, మామూలు చూపిస్తున్నా. మీకు నచ్చినట్లయితే చెప్పండి, వేరేసారి ట్రై చేస్తా ఇంకో వీడియో ఎడిట్ చేయడానికి. ముందుగా అయితే ఉల్లిపాయలు వేసుకొని కొద్దిగా ఫ్రై అయ్యేదాకా పెట్టారు. తర్వాత అల్లం మసాలా పేస్ట్, చిల్లీ మొత్తం ఒకే మిక్స్ పెట్టి వేసాం. కలుపుతున్నాం మంచిగా కలిసేటట్టు. చూడండి ఫ్రెండ్స్, బాగా కలుపుకోవాలి. అతను కోల్కతా అతను స్టైల్లో వండుతుండు, అందుకని ఒకసారి వీడియోలో చేస్తా, మా వాళ్ళకి చూపిస్తా అని ట్రై చేస్తున్నా. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చినట్లయితే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. చెక్క అయితే వేసారు. ఇప్పుడైతే మెల్లగా కారం వేసాం, ఒక చెంచా, 2 చెంచాలు వేసుకోవాలంటుండో. తర్వాత పసుపు అయితే చిటికడ వేసుకొని ఫ్రెండ్స్, మళ్ళీ ఉప్పు కొద్దిగా వేసుకోవాలి. ఉప్పు కూడా వేసుకొని సరిపడా మంచిగా కర్రీ అయ్యేలాగా కలుపుకోవాలి. మనోడైతే ఉప్పు తెస్తాడు, అక్కడ పక్కన ఉంది వేరే ఫ్రెండ్స్ దగ్గర. మసాలా పౌడర్ కూడా కొద్దిగా వేసిండు. ధనియా పౌడర్ అయితే కొద్దిగా వేసిండు. ఉప్పు అయితే వేసిండు మనోడు తెచ్చి. ఇప్పుడైతే ధనియా పౌడర్ వేస్తుంది మనోడు కొద్దిగా. ఇప్పుడైతే మొత్తం కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకొని పెరుగు కూడా లాస్ట్లో కొద్దిగా అటాచ్ చేసాము. పెరుగు వేసి కలుపుకోవాలంటాడు బాగా. ఇందాక చికెన్ అయితే ఫ్రై చేసుకుని ముందులే ఉంచుకున్నాం, అక్కడ పక్కన ఉంది. తర్వాత అది వేసేస్తాం. చూడండి ఫ్రెండ్స్, కర్రీ ఎలా ఉందో. చూడడానికి అయితే నోరు ఊరిపోతుంది, బాగుంది కర్రీ. కలర్ కూడా బాగా వచ్చింది. మనోడు బాగా కలుపుతుండు. కొద్దిగా వేడి అయ్యాక చికెన్ ముక్కలు అంటే యాడ్ చేయాలి. చికెన్ ఫ్రై చేసిన ముక్కలు యాడ్ చేస్తున్నాం. పీసులు ఎన్ని ఫ్రెండ్స్, 7-8 పీసులు పెద్ద పెద్దవి కట్ చేసి ఫ్రై చేసుకుని ఇందాక మంచిగా ఎర్రగా అవి కూడా యాడ్ చేసుకుంటున్నాం. చూడండి ఎలా ఉన్నాయో. నాకు చూస్తే నోరు ఊరిపోతుంది. మనోడు స్టైల్లో వండుతుండో. అతను కోల్కతా, అతను మనం మలేషియాలో ఉన్నాం ఫ్రెండ్స్. మన లైఫ్ స్టైల్ వీడియోస్ మనం సండే వస్తే ఎలా వండుకుంటాం ఏంటని వీడియోలో అయితే తీసి పెడతాను. ఈరోజు అయితే సండే స్పెషల్ మనం చికెన్ కర్రీ అయితే వండుకున్నాం. ఈ వీడియో అయితే సండే షూట్ చేసింది. నెట్ లేక కొద్దిగా ఈరోజు